కుటుంబ సభ్యులకి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే కనుక ఒక మగాడితో నీకు పెళ్లికి ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం లెక్క చెప్తున్నాను ఈరోజు? సిగ్గు ఉండాలమ్మా. గర్భవతి అయ్యి పెళ్లిపేటల మీద కూర్చోటం తేడా అవుతే ఏం జరుగుతుంది? నేను పెళ్లి పత్రికలు కూడా కొట్టించినప్పుడు కూడా నేను చెప్పిన సార్. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఒక ఆలోచన ఉండాలమ్మా. ఒక ఆడపిల్లకి ఒక ఆలోచన, ఒక భయం ఉండాలి. అందులో ఇంతకుముందు దెబ్బతిన్న దానివి, ఒక 2 పోలీస్ కేసులు ఇరుక్కున్న దానివి, ఒక ఏదో వల్ల బాధపడుతున్న దానివి, ఇప్పటికీ వాడితో విడాకులు తీసుకునే దానివి, వేరే మగాడిని నమ్మి వాడితో మాట ప్రయాణం మొదలుపెట్టి ముందే ప్రెగ్నెంట్ అవటం అవసరమా? కాదు సార్, నేను చెప్పను సార్. ఇంకేం చెప్పొద్దు. నేను ఇంకొకటే మాట అంటున్నాను. ఎన్ని జరిగినా కూడా ఫైనల్గా నాగమణి ఒకే ఒక అంశం, నువ్వేం తాగుబోద్దాను కాదు. ఇందాక కళ్ళు అని 1 నుంచి 10 సార్లు అంటున్నావు కదా. తాగితే ఆనవాయితీగా ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయంలో కళ్ళు తాగటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో సర్వసహజం. అదేం కాదనట్లేదు, అది నేను తప్పుగా కూడా భావించట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, ఎప్పుడైతే కనుక మీ ఇద్దరి మధ్యన ఈ డిఫరెన్సెస్ వచ్చినాయో, అది కుల మతాలు భేదాలు అవనియండి, లేదంటే పెద్దల అంగీకారం లేకుండా, అంటే పెద్దలకు అన్నీ తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఉంది. కళ్ళు అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ని చూసి ఇక్కడ పబ్లిక్ చేసి, ఇది ఈ అమ్మాయి కళ్ళు, ఈ అమ్మాయి ఒక తాగుబోద్ది, ఈ తాగుబోద్ది వచ్చి నన్ను డైవర్స్ అడుగుతుంది, ఈ అమ్మాయి చేతి తాగుడు మానిపించడం అంటే కనుక అది నేను నమ్మను. ఎందుకంటే నువ్వేమి తాగుబోద్దాను ఏమీ కాదు. సరే, కుట్లు బాధ పడలేకో, లేదంటే బ్లీడింగ్ బాధ పడలేకో, లేదంటే ఏంటంటే నిద్ర పట్టుకో నువ్వు తాగుంటావు అనేటువంటి, మీ అమ్మ నాన్న తాగుతారా, వాళ్ళకి నువ్వు ప్యాకెట్లు తీసుకొచ్చావా, బాటిల్స్ తీసుకొచ్చావా అనేది నాకు అనవసరం. నువ్వు తాగుబోద్దానువా కాదా అనేది ఒక్కటే నేను నమ్ముతున్నాను. ఆ నొప్పి బాధ తాగలేక చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఆ బాధ తాగలేక, ప్రెగ్నెన్సీ కాదు డెలివరీ అయిన తర్వాత ఆ కుట్లు బాధ తాగలేక మందులు ఈ మందులు ఆ మందులు తినటం ఇష్టం లేక నిద్ర పట్టకపోవటం వల్ల తాగుతారు, అది వేరే విషయం. సో ఆ అంశాన్ని తీసి పక్కన పెడదాం. ఇక్కడ నా వరకు ఏంటంటే, ఆ అమ్మాయి తాగుడు మానిపించండి అంటే కనుక ఇక్కడ తాగుడు మానిపించే అంత సీను లేదు, ఇక్కడ తాగుబోతులు లేరు, ఇక్కడ తాగుడు మానిపించేదానికి ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు, ఫుల్ స్టాప్. అమ్మ నీకు నిజంగా అది ఏమన్నా అలవాటు ఉంటే కనుక నా దగ్గరికి రా, నేను అది డ్రింక్ ఎలా మానిపించాలో నేను చెప్తాను. నీకంటూ అలవాటు ఉంది, నీకంటూ ఆ బలహీనత ఉంది, ఆ బలహీనత వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నువ్వు అనుకుంటే కనుక, అంతేగాని లేని దానికి నేను వైద్యం చేయను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే కనుక అది ఒకటి. అది ఏంటి అంటే కనుక, అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళని తాత్కాలికంగా, ఎందుకంటే ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా తయారు చేసుకుంది మీరిద్దరే కాబట్టి, మా కర్మ ఎలా రాసి పెట్టుంటే కనుక మేము అలా ఉంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని బ్యాక్గ్రౌండ్లు తెలిసినా కూడా ఇరువైపుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఆ పెళ్లి నిలబడాలి అంటే కనుక అదే తల్లిదండ్రులకి మీరిద్దరు ఎలా బతుకుతున్నారనేది కప్పిపుచ్చి కొంతకాలం మీ ఇద్దరి జీవితాలను ముందుకు కొనసాగిస్తే ఏ గొడవ ఉండదు. ఎందుకంటే కనుక ఇప్పుడు చూడు, మీ అమ్మ దగ్గర ఉన్నాం, ప్రెగ్నెన్సీ అంత మెజారిటీ ఆఫ్ ద టైం మీ అమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ కనిపించింది, అంతే మొదలైపోయింది. 10 రోజుల్లోనే మొత్తం అంతా కూడా చండాలం అయిపోయింది. అంటే నీకేంటంటే అక్కడ వచ్చేటటువంటి ఆ ప్రేమ, ఆ అలవాట్లు ఇక్కడికి వచ్చాక నీకు నచ్చట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే కనుక, మీ అమ్మని దూరం పెట్టాలి, అతను వాళ్ళ అమ్మని దూరం పెట్టాలి. కొంతవరకు మీ ఇద్దరు స్టెబిలైజ్ అయ్యేంత వరకు వాళ్ళ పాత్ర ప్రమేయం ఉండకుండా ఉంటే కనుక ఏ ఫౌండేషన్ లేనటువంటి ఈ ప్రేమ ఎప్పటికైనా నిలుస్తుంది. ఎందుకంటే కనుక ఆ బిడ్డ బిడ్డను కనకపోతే కనుక అసలు మీ ఎవరిదారాలను పోవచ్చు అనేటటువంటి విధంగా మాట్లాడి ఉండేవాడినేమో. ఎందుకంటే ఇంత బలహీనటువంటి ప్రేమ, ఇంత బలహీనటువంటి పెళ్లి నిలవటానికి అవకాశం లేదు, వెళ్ళిపోంటారా బాబు, ఎవరి దారిని వాళ్ళు పోండి, ఇది వర్కౌట్ అవుదని చెప్పుండేవాళ్ళు. కానీ బిడ్డను కనేశారు కదా మీరు. ఆ బిడ్డ గురించి మీరు ఏంటంటే కనుక ఇరువైపుల పేరెంట్స్ని కొంతకాలం దూరం పెట్టి హ్యాపీగా ఉంటే కనుక అన్ని సర్దుమనుగా అవుతాయి. గతాన్ని వదిలేసేయండి, అబద్ధాలు ఆడటం ఆపేసేయండి, ఇంకా వేలెత్తి చూపెట్టుకోవటం అనేది ఆపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినారు కదా సార్, ఆఖరికి వచ్చి నడి రోడ్లోన నా గల్ల పట్టుకొని ఇవన్నీ అయిపోయింది సార్. నేను ఇంటికాడికి వస్తున్నా, నా గల్ల జింపి ఈ పిల్ల నీకు పుట్టలే 10 మందితో అన్నా అని నాతో ఎట్లా అంటారు సార్? ఈ పిల్ల నీకు పుట్టకపోతే ఎవరికి పుట్టింది? ఆ పిల్లని అడగాను సార్ ఎట్లా అన్నదో. నేను చెప్పనా సార్? తాగింది ఎక్కువ అయ్యి నాతో నా మాటలు మాట్లాడింది ఆ రోజు. వాళ్ళ అన్న ఏమంటు, ఏ నీకు నా తమ్ముడు ఆ మాటలన్నీ వద్దులే అమ్మా. ఇవన్నీ మాటలు నేను మాట్లాడినా అక్క, ఇదో అవన్నీ చాలా చిన్న ఆ పిల్లకి ఎట్లా వస్తున్నాయి అక్క మాటలు? మీరు ఏం చేయాలి ఏంటనేది ఇదో, మీ ప్రాబ్లం ఏంటనేది ఇదో సార్ చెప్పారు. సార్ మాట్లాడుతున్నంతసేపు మీ ఇద్దరు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటే మీ మైండ్ లో కూడా ఎక్కుతా, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్తారు. ఇప్పుడు మేడం మాట్లాడతాను, మీరు ఇద్దరు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, చెప్పేది వినండి. మీ ఇద్దరు వర్షన్స్ విన్నారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఏం చేయాలనేది చెప్తారు. మేడం ప్లీజ్. మేడం, వీళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లే. ఇక్కడ కూర్చున్న ఎక్స్పర్ట్స్ ఆ పిన్ పాయింట్స్ ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వీళ్ళ నోటెంబట బూతులే వస్తున్నాయి. కానీ ఇది ఇద్దరు పర్ఫెక్ట్గా వచ్చేసి మాట్లాడుతున్నది అంటే, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, ఇంతే, ఏమీ లేదన్నట్లు ఉన్న దాంట్లో 6 months వీళ్ళ పరిచయాల్లోనూ
15 days కాపురంలోనూ నడిపిస్తున్న దారుణమైన వెన్నుపోటు బాణాలు ఏవైతే ఉన్నాయో, ఈయనకో 10 వెనకాల ఆల్రెడీ ఆవిడ పొడిచినవి ఉన్నాయి వీపు మీద, ఆవిడకి ఆల్రెడీ ఒక 4-5 ఉన్నాయి. ఇవి క్లియర్ అవ్వకుండా మనం అలా మీ ఇద్దరు కావాలనుకుంటున్నారు కదా, పెద్దోళ్ళు దూరంగా ఉండి పొండి అంటానికి ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వదు. ఇక్కడ షో వరకు మనం మాట్లాడి పంపించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ నిజాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరు ఎలిగేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు. ఈ కేసు ఒకటి పక్కన పెడితే ఈ కేసుని ఎగ్జాంపుల్గా చెప్పి మన ఆడియన్స్కి ఇట్లా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి లీగల్ పాయింట్స్ కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయండి. ఒకటి, డైవర్స్ రాకుండా ఇంకో వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్న సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఆవిడ ఉద్దేశం ప్రకారం పోలీస్ స్టేషన్లో ఏదో మ్యాటర్ సెటిల్మెంట్లో వీళ్ళిద్దరూ ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నారట. ఆ పేపర్ కూడా లేదు, ఆవిడ చెప్తుంది విన్నారు. ఆ వైట్ పేపర్ మీద రాసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ వేసుకుంటేనే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇలా ఎవడన్నా చేసుకొని మాకు మేమే తెచ్చేసుకున్నామంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్ కేసు ఇద్దరిలో ఎవరు మోసం చేసినా ఇంకొకళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి చాలా దారుణంగా. ఇక్కడ కావాలనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం పక్కన. రెండు రిలీజన్స్కి సంబంధించిన పెళ్లి. ఆవిడ హిందూ, ఈయన క్రిస్టియన్. ఇలా అని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి ఆవిడ పెళ్లి చేసుకొని ఉంటే కనుక ఇది డైవర్స్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వీళ్ళిద్దరూ భవిష్యత్తులో కేసు వేయాలన్నా లీగల్ ప్రొసీడింగ్స్ కానీ పిల్ల పెంపకం కానీ ఎలా పెంచాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఫిజికల్గా కలిసిపోయారు, ఎవరి స్వార్థం వాళ్ళది. ఎందుకంటే ఆల్రెడీ తాగి అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, ఆ సెంటిమెంట్ ఉంది. కానీ వాళ్ళ అన్నయ్య తాగుతాడు. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి 5-6 పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసింది అనేది ఎవ్వడూ పట్టించుకోలే. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఇది అది వాళ్ళకు నచ్చినట్టు బతికేయడం. అయినా వాళ్ళ అన్నయ్య ఇంకా కొడుతున్నాడు అంటే తండ్రి పాత్రలో వాళ్ళ అన్న వచ్చి కంట్రోల్ చేయడానికి కొడుతున్నాడు. ఇక వీళ్ళ బూతులు ఇవన్నీ అంటారు, వీళ్ళు పెరిగిన విధానం, కల్చరు, ప్లేసు, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం దండగా. అంటే ఇప్పుడు వీళ్ళ పద్ధతులు నేర్పించలేము, మాట్లాడే పదాలు మంచిగా ఉండాలమ్మా అని మనం నేర్పలేం. ఇద్దరు మన ఆడియో కట్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప అన్ని బూతులు మాట్లాడుతున్నారు మనం ఉన్నా కూడా. అంటే ఇంటి దగ్గర ఏ రేంజ్లో బూతులు అనేవి వీళ్ళకి చాలా సహజంగా వచ్చే డైలాగులు. అది అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు అట్లా ఈ అబ్బాయి కానీ మాట్లాడే విధానం. ఎదురు ఎవరు ముందు మాట్లాడారు అని అనుకుంటున్నారు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. వినలేం కొన్ని మాటలు మనం. సో ఇక్కడ ప్రాసెస్లో వాళ్ళ అన్నయ్య వచ్చి కొడుతున్నాడు అంటే సరిగ్గా పెరగలేదు, ఎవరిని లెక్క చెయ్యట్లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక పెళ్లి చేస్తామన్నా వినలేదు. ఈలోపు ఈయనకున్న ఫిజికల్ నీడ్స్కి ఒక అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్ళాడు. ఇంకో అమ్మాయి టమాటాలు కొంటాకి రాగానే ఆవిడని ఇష్టపడిపోయాడు. నాకు ఇష్టమండి అంటున్నాడు. పెద్ద పెద్ద మేజర్ మిస్టేక్స్. ఒక జంటు, ఒక భర్తగా, ఒక లవర్గా యాక్సెప్ట్ చేయకూడని మిస్టేక్స్ అవి. ఏంటి, ఫిజికల్గా అమ్మాయి తానే లాడ్జ్ బుక్ చేసింది, నేను పత్తినండి వెళ్ళానండి, వెళ్ళిపోతాడు. పాపం లాడ్జ్ ఎట్లా ఉంటుందో ఈయనకి తెలియదు, అంత అమాయకుడు. కానీ ఒక ప్రాస్టిట్యూట్నో ఒక అమ్మాయినో బుక్ చేసుకొని వెళ్ళేంత సీనియారిటీ ఆయనకు ఉంది. 2, ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. కానీ మేము ఫిజికల్గా కలిసేసాం కాబట్టి నేను ఒక మాట ఇస్తే ఆ మాటకి నేను శాసనాన్ని పాటిస్తానండి, నా మాటే నా శాసనం, నేను ఒక రాజ్యానికి మహారాజుని అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. సరే, దానికి ఉన్నప్పుడు మిగతా అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అందులో ఫిజికల్ రిలేషన్ యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చొని ఇంట్లోకి పంపించారు అంటున్నాడు. అలా పంపించిన పాయింట్ నిజమా కాదా అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లే. అది యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయి మనసులో అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అతను మేజర్ ఎలిగేషన్ అది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి బయట ఉండి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో మేము ఇద్దరిని లోపలికి పంపించారండి, మేము ఉన్నాం, ఫిజికల్గా కలుస్తున్నామని వాళ్ళకి తెలుసు, పెళ్లికి ముందే వాళ్ళ దగ్గరుండి చేయించిన పని అండి అని. అది క్లియర్ అవ్వకుండా అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేయట్లే పాయింట్. అది క్లియర్ అవ్వకపోతే అతను మనసులో అదే పెట్టుకుంటాడు. వీళ్ళ గొడవలకి ఒక 5-6 పాయింట్లు మేజర్గా కనిపిస్తున్నాయి. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ పంపించే కాపురం తుస్సు. 2, ఈ కేసు ప్రొసీడింగ్స్లో ఫస్టే అన్నీ చెప్పినా కూడా ఇతను అవన్నీ దాచేసి ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, మరి అప్పుడు తాగుడు ఎందుకు చెప్పల? ఆ తాగుడు అమ్మాయి ఫస్ట్ నుంచి ఉంది అని ఇతని ఎలిగేషన్. ఈవిడ అనటం నా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వచ్చిన పెయిన్స్ వల్ల నిద్ర కోసం ఒక 4-5 సార్లు తాగానే తప్ప ఇంతవరకు నేను తాగలేదండి, పతివ్రతలకు లీడర్నండి అంటుంది. ఈయనకి ఎన్ని బూతు పనులన్నా ఎక్స్క్యూజ్ చేసేస్తాడు, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి. కానీ తాగుడికి ఈయన మాట్లాడుతున్న ఇదేంటంటే అది చాలా దారుణమైన తప్పండి నా దృష్టిలో. కాబట్టి ఆ అమ్మాయి తాగుతుంది, నేను వదిలేస్తున్నానని. ఈవిడ కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నాకు తెలిసినప్పటి నుంచి అలవాటు ఉంది, నేను రెగ్యులర్గా తాగుతానండి, కాబట్టి ఇక నుంచి తాగను అంటేనే మనం వీళ్ళిద్దరిని కలిపి పంపించడానికి కుదురుతుంది. ఎందుకంటే అతను అంత సీరియస్గా ఎలిగేషన్ చెప్తున్నప్పుడు ఆవిడ తాగట్లేదమ్మా నమ్మేసే పంపించే అంటే
క్లియర్ అవ్వదు ఈ ప్రాబ్లం. అంటే మేము బయటికి పంపించినా కాస్త పర్ఫెక్ట్గా ఉండాలి కదా మీరిద్దరు. ఈ పాయింట్ ఒకటి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. 2, ఒక రిలీజియన్లో పెళ్లి చేసుకున్నప్పుడు ముందే మాట్లాడుకోవాలి. ఏ మత ప్రకారం పిల్లల్ని పెంచుదాము, క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏం రాసుకుందాం, ఆ బెనిఫిట్స్ తీసుకోవాలంటే ఇవన్నీ మాట్లాడుకోకుండా ఏదో పెళ్లి చేసేసుకున్నారు, ఇంటికి వెళ్ళి నా మతం నాది నీ మతం నీది అనుకుంటే చాలా మేజర్ గొడవలు వస్తాయి. అవి లీగల్గా చాలా దారుణంగా వెళ్తాయి. ఈ 3వ పాయింట్, ఇంత కష్టపడి వచ్చిన ఒక అత్తగారు ఆవిడకి ఏ రోజు ఎవడో పిలిచి ఒక పూట తిండి పెట్టింది లేదు. అక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగానే ఉన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ మధ్య బాగానే ఉంటారండి. ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నా కానీ కనీసం కూతురు సపోర్ట్ ఉంటుంది. కొడుకుల విషయాల్లో ఏంటంటే కొన్ని కేసుల్లో కొడుకులు సపోర్ట్ చేస్తారు, 90% కేసుల్లో ఇలాగే ఏడుస్తారు. వాళ్ళు కొడుకుల్ని పెంచి ఈ రకంగా వాళ్ళు ఎదురు తిరిగి తల్లిదండ్రులు కొట్టే రకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా ఇష్టం నా లైఫ్, ఒక అమ్మాయిని లవ్ చేసేసాను, పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని వదిలేస్తాను, ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసేస్తాను, కేసుల చుట్టూ తిప్పుతానంటే ఈయన ఒక్కడే తిరగడు, ఈయనతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరగాల. ఆ జ్ఞానం కూడా ఇతనికి లేదు. ఎందుకంటే పెంపకం ఆవిడ అసలు ఈ వయసులో ఆవిడ ఒక మంచి మాట అంది, నేను పెంచగలుగుతాను చదివించగలుగుతానమ్మా, బుద్ధిని నేను క్రియేట్ చేయలేను కదా, ఆడి బుద్ధి అలా ఉంది, నేనేం చేయను, మా మాటే వినలా, ఆ అమ్మాయి గురించి అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదంటే నిజంగా ఒక 10 to 20% పేరెంట్స్ ఇలాంటి కొడుకుల వల్ల చాలా సఫర్ అవుతున్నారండి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి దూరంగా ఉండడం బెటర్ వీళ్ళ దగ్గర ఉండడం కంటే అని ఆవిడ అసలు ఫస్ట్ నుంచి దూరంగానే ఉంది. ఇల్లు ఏంటంటే పక్క పక్కన ఉన్నాయి, ఆవిడ వంట ఆవిడది, ఆవిడ వ్యవహారం ఆవిడది. ఆ సరౌండింగ్లో ఉండడం కూడా 15 రోజులు కాపురం వచ్చిన ఒక కోడలికి నచ్చల. కర్మ ఏంటంటే అత్త ఆడబడుచుని పరమ బూతులు తిట్టేసింది. అసలు ఆ ఇంట్లో ఏ రకంగా ఆ రిలేషన్స్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్, విడిపోవడానికి లైసెన్స్ ఉన్న ఒక రిలేషన్ ఏదన్నా ప్రజెంట్ మన లీగల్గా నడుస్తుంది అంటే భార్యాభర్తల రిలేషన్. మీరు 10 రోజులు కాపురం చేస్తారా, 10 సంవత్సరాలు చేస్తారా, లీగల్గా విడిపోయి ఎవడ బతుకులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులను కట్ చేయగలమా, ఫ్రెండ్స్ని కట్ చేయగలమా, అత్తమామల్ని కట్ చేయగలమా, అన్నదమ్ములు కట్ చేయగలమా అంటే కట్ చేయలేం. పోట్లాట్లు అయ్యి కొన్ని రోజులు మాట్లాడుకోరేమో, కానీ ఎప్పుడైనా వాళ్ళ రిలేషన్సే. భార్యగా నువ్వు ఎంటర్ అయిన తర్వాత నా పాత్ర ఎంత, ఆల్రెడీ ఒకడు వదిలేశాడు, 2 క్రిమినల్ కేసులు వేసాడు నా మీద, ఆడి భాగోతం వల్ల ఇతను నన్ను వదిలేస్తే ఆల్రెడీ ఓ పాప ఉంది, నా బతుకేంటి, నేను కాపురం నిలబెట్టుకోవాలా వద్దా, ఈయనకేమి నచ్చట్లా, ఈయన వైపు నుంచి నీకున్న మేజర్ మైనస్ ఏంటో తెలుసా, పని చెయ్యడు. ఆయనకున్న మేజర్ మైనస్లు ఏంటో తెలుసా, తాగుబోతండి, బీభత్సంగా తాగిద్ది. నెక్స్ట్ మా అమ్మ అక్కల్ని బూతులు తిట్టి పడేసింది. ఏం పాపం చేశారు, అత్త ఆడపడుచంటే విలన్స్ ఎందుకమ్మా మీకు, వాళ్ళ బతుకుని వాళ్ళ బతకనివ్వచ్చుగా. ఈ రోజున మీ ఆడపడుచు వచ్చి ఒక మాదిరి ఏడుస్తుంది, ఇక్కడ ఇన్ని బూతులు నాకేమేమి అవసరం అండి తిట్టించుకోవడానికి, వాళ్ళెవరో మేమెవరో తిప్పి 10 రోజులు కాపురం, అమ్మాయి ముఖం కూడా నాకు తెలియదు, నన్ను పట్టుకొని బూతులు తిడుతున్నారని ఆమె గుండె పగిలేలాగా ఏడుస్తుంది బయట. ఆ పిల్ల మరి వీళ్ళిద్దరే అత్త ఆడపడుచులా, నువ్వు కూడా ఆడపడుచువేగా, మీకు అన్నదమ్ములు ఉన్నారా, మీ అమ్మగారు కూడా ఒక అత్తేగా, మరి మీకు మీ వదిన మీ అన్నలు చేసుకున్న భార్యలు మీరు విలన్సే కదమ్మా. ఈ పాత్రలో ఎందుకు ఆపోజిషన్లో ఉండి ఆలోచించరు, ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అంత కష్టపడి పోషించిన అత్తగారు పక్కింట్లో కూడా ఉండకూడదా, ఏ రీజన్తో అడుగుతున్నావు నువ్వు ఇది యాక్సెప్ట్ చేయకుండా. అసలు ఆవిడ లైఫ్ ఆవిడది, ఆవిడ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆవిడ చేత నేను కేసు ఫైల్ చేయిస్తా. ఆవిడ మీతో ఉంటే నీకు నచ్చకపోతే అమ్మ నువ్వు వేరే ఉండమ్మా అని నేను రిక్వెస్ట్ చేసేదాన్ని. ఆవిడ ఆల్రెడీ వేరే బతుకుతుంటే మా పక్కింట్లోనే ఉంటుందండి అంటే నచ్చితే మీ ఆయనతో కాపురం చేయి, లేకపోతే పోయి కేసులు వేసుకో, నేనైతే ఈ కాపురం నిలబెట్టను. ఎందుకంటే పక్కింట్లో ఉన్న అత్తే నీకు నచ్చినప్పుడు ఇన్ని బూతులు ఇన్ని అబద్ధాలు పెట్టుకొని ఏ రకంగా మీరు డమ్మీగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. అతను అడుగుతున్న ఎలిగేషన్స్ ఇక్కడ క్లియర్ అవ్వాలా, నువ్వు ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయలే. మీ ఇద్దరు ఓకే అన్నారు కదా అని పంపించేస్తే మీరిద్దరు కూడా ఇంటి దగ్గర కూడా ఓకే అనుకునే ఉంటారు. అది నచ్చలేదు కదా ఇద్దరికి. నీకున్న మేజర్ ప్రాబ్లం అతను పని చేయకపోవడం, అతనుకున్న మేజర్ ప్రాబ్లం నువ్వు తాగుబోతు, అబద్ధాలు, యాక్సెప్ట్ చేయవు. ఏది పాతే మర్చిపోదామమ్మా, ఇద్దరు గొయ్య తవ్వుకున్నారో గోతులో కూర్చున్నారు, మేము పైకి లాగాలని చూస్తున్నాం, నిజాలు మాట్లాడితేనే పైకి లాగలం. ఇక్కడ మీరు స్టేజ్ మీద చెప్పాల్సిన సారీ ఎవరికో తెలుసా, మీ ఆడపడుచుకి మీ అత్తగారికి మీరు సారీ చెప్తే నేను మిగతాది మాట్లాడతాను. వాళ్ళు నన్ను తిట్టారండి, నేను వాళ్ళ తిట్టానండి అంటే వాళ్ళ రిలేషన్స్కి ఉండే లైబిలిటీస్ వాళ్ళకు ఉంటాయమ్మా, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని ఇంట్లో వచ్చి ఏ రోజు నీతో తినింది లేదు పెట్టింది లేదు. ముందు మీ ఆడపడుచుకి సారీ చెప్పండి. మీరు నిన్న తిట్టలేను మేడం. నేను ఒకటి చెప్పాను, మాట్లాడద్దు. నీకు భర్త కావాలి అంటే మేము నిజానిజాలు కనిపెట్టినాకే ఈ స్టేజ్ మీద నిన్ను అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఇంకో చైరేసి కూర్చోబెట్టలేం, మళ్ళీ పెద్ద స్టోరీ అవుతుంది ఇది. నీకు భర్త కావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ అత్తగారికి మీ ఆడపడుచుకి నువ్వు సారీ చెప్పాలి, లేదంటే వెళ్ళి లీగల్గా కేసులు వేసుకో. మీ కేసు అంతా స్టడీ చేసినాకే ఇక్కడ కూర్చున్నాం మేము. నీ పిల్లకి మాట్లాడద్దు,
చెప్పు నాన్న. నీ పిల్లకి తండ్రి కావాలా, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలి అంటే కాపురం ఎవరికి కావాలో వాళ్ళకి కాస్త తగ్గాలి. నీ ఇంత ఇగో పెట్టుకొని ఇన్ని అబద్ధాలు పెట్టుకొని నువ్వు కాపురం కావాలని అంటే కుదరదు. ఆల్రెడీ ఒకరిని వదిలేసావు, ఆడు వస్తాడు ఈడు వస్తాడు కేసులు వేయడానికి. అప్పుడు ఎవడు రోడ్డు మీద నుంచి ఉంటారో తెలుసా? ఆడవాళ్ళు అయితే విక్టిమ్ కార్డ్ వేసుకుని తిరిగేస్తారా? లీగాలిటీ, లా అండ్ ఆర్డర్ ఒకటి. కర్మ ఏంటంటే కొంచెం డిలే అవుతాయి, న్యాయం జరగాల్సిన రోజు జరిగిద్ది. చెప్పు. మరి వీళ్ళు అన్నెందుకు కొట్టి మిగతా మాట్లాడొద్దు, నేను మాట్లాడిని ఫస్ట్ ఒక టాపిక్ కావని. ఇక్కడ మేజర్గా సఫర్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీ అత్తగారు, మీ ఆడబడుచు. నువ్వు సారీ చెప్తావా చెప్పవా? నేను కంటిన్యూ చేయనా వద్దా? సారీ మేడం. మా అత్త ఆడబడుచుకు సారీ అని నమస్కారం పెడుతూ చెప్పు. మా అత్త ఆడబడుచుకి సారీ నమస్కారం. మీ హస్బెండ్, మా ఆవిడ విపరీతంగా తాగుతుందండి, చిన్నప్పటి నుంచి తాగుతుంది, ఆ విషయం చెప్తే నేను అమ్మాయి ముఖం కూడా చూసేవాడిని కాదు అంటున్నాడు. అది క్లియర్ అవ్వకుండా నేను పంపించలేను నాన్న. చెప్పండి, మీరు నిజంగా అలవాటు ఉందా? సార్ మీకు ఒక మాట ఇచ్చారు, నీకు నిజంగా అలవాటు ఉంటే రామ్మా నేను ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను అని. మీ ఆయనకి చెప్పాల్సింది నేను చెప్తా, ఇంకా మీ ఆయన దవల మేజర్ ఉన్న వాళ్ళని లాస్ట్లో మాట్లాడతాను. నేను ఎప్పుడు ఆడికి పెట్టాల్సిన గడ్డి పెడతాను, కంగారు పడొద్దు. నీవి చిన్న చిన్న విషయాలు, దానివల్ల నిన్ను క్యూర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. చెప్పు నాన్న. నువ్వు నిజం మాట్లాడకపోతే వాడి మనసులో ఉన్న కక్షను నేను బయటికి లాగలేను. చెప్పమ్మా, ఇంకా చెప్పు. మీరు రెగ్యులర్గా తాగుతున్నారు. లేదు మేడం. సర్దుకొని వెళ్ళిపోండి, మీ ఇద్దరు కలిసి ఉంటా అన్నారు. ఏ మాట్లాడదు, మీ ఇద్దరు సర్దుకొని వెళ్ళిపోండి. నిజం చెప్పమ్మా, ఏం కాదు, నిజం చెప్పు. చెప్తున్నాగా మేడం, నిజంగా నిన్ను రోజు తాగాను. రోజు కాదు, ఆల్టర్నేట్ తాగుతావా పోనీ అప్పుడప్పుడు? కుట్లు నొప్పి లేచిన అని చెప్పేసి తాగి. అప్పట్లో తాగేవా నాన్న? తర్వాత కూడా తాగుతావట, అవునా కాదా? మేడం తర్వాత కూడా తాగుతావట? లేదు. ఐ డోంట్ థింక్ సో షీజ్ అన్ ఆల్కహాలిక్. నో నో, ఐ డోంట్ అప్రూవ్ దట్. ఆమె ఆల్కహాలిక్ కాదు. నా క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు తెలుసు. నా రికార్డులు ఉన్నాయి సార్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? మాట్లాడింది వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడేటప్పుడు ఆగండి. నువ్వు తాగవు, డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అమ్మాయి తాగదండి అని. కోపంతో అన్నందుకు ఆయన అదే పట్టుకొని ఓకే, ఏది నేను రెగ్యులర్ గా తాగుతానని అన్నావా? ఏం చేస్తావు చేసుకోపో, నీ ఇష్టంగా కళ్ళు తాత, బీరు, కోటర, గంజాయి అవి ఇవి అడ్డమైన తాత. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? కొడతావా, తిడతావా, చంపుతావా అంటని చెప్పేసి అని అన్న. అలా అన్నావు కాబట్టి అది పట్టుకొని వేలాడుతున్నాడు అంటావు. ఓకే ఓకే ఓకే. రెండోది, మీ అత్తగారు పక్కింట్లోనే ఉంటారు, ఆవిడ బతుకు ఆవిడ బతికిద్ది, మీ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వదు, అయినా నీకు ఓకేనా? ఓకే. నీకున్న మైనస్ ఏంటంటే మీ అమ్మ నాన్న వీళ్ళు కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళని కొన్ని రోజులు దూరంగా ఉంచడం. దానికి ఓకేనా నీకు? అంటే ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయే గొడవలు అవుతున్నాయి అనేది ఈయన ఎలిగేషన్. ఈ మూడిట్లో 2 క్లియర్ అయినాయి. ఇంకొక దాని గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మ నాన్న ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో నువ్వు నీ భర్తని నమ్మి వెళ్తాను అంటే మేము తర్వాత మాట్లాడతాం. వాళ్ళని కొంతకాలం దూరంగా ఉంచుతావా? అమ్మ నా విషయాల్లో కల్పించుకోకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, కష్టం అనిపిస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని, అప్పుడు వెళ్దు గాని. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు మేడం? ఎందుకు ఏడుస్తున్నావు? కాదు మేడం, ఒక 6 మందిని పెట్టుకొని ఆమెకు తల్లి కావాలని అంటుండు. నా అమ్మ 9. అతను కావాలల్లా, అసలు వాళ్ళ అమ్మే కొడుకోద్దంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ కేసుల్లో తిప్పుతారేమని వాళ్ళు భయపడుతున్నారు. నా తల్లి నన్ను రోజు చూడడానికి రాదు మేడం, 2 రోజులకు 3 రోజులకు చూడడానికి వస్తుంది. ఎందుకు రావాలి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అత్తమామల దగ్గర లేకపోతే హస్బెండ్ దగ్గర ఉండాలమ్మా. 2-3 రోజులకి ఏ తల్లి రావాలమ్మా? దూరం ఉంటే ఎవ్వరు కూడా రారు కదా మేడం, దగ్గర ఉన్నందుకే చూడడానికి వస్తుంది కదా. కాపురం కావాలంటే నువ్వైతే 2-3 నెలలన్నా మీ అమ్మ వాళ్ళని దూరం ఉంచాలి. అయితే నేను ఉండలేను మేడం, నాకైతే మా అమ్మ కావాలి, ఆయన కూడా కావాలి, మా అమ్మ కూడా కావాలి. ఇంతవరకు నీ 3 పాయింట్స్ అవి. అయితే మా అమ్మ కావాలి, ఆయన కావాలి. ఇందులో ఒక పాయింటే క్లియర్ అయింది, మీ అత్త ఆడపడుచుల విషయాల్లో క్లియర్ చేశారు. రెండోది, మీరు రెగ్యులర్ గా తాగుతారని అతను అంటున్నాడు, మీరు డాక్టర్ గారేమో రెగ్యులర్ గా తాగరు అంటున్నారు. 3వ పాయింట్, మీ అమ్మ నాన్న నువ్వు దూరంగా పెట్టడానికి రెడీగా లేవు. మేడం నీకున్న పిచ్చి, నీకున్న మొండితనం, నీకున్న రెక్లెస్నెస్, నీకున్న పనికి మాలినతనం, నీకున్న స్వార్థం, నీకున్న నోటి దురుసు భూప్రపంచంలో ఏ అమ్మాయి నీతో కాపురం చేయదు. అలాంటిది ఒక బకరాన్ని పట్టేసుకొని నువ్వు ఆ పిల్లకి నానా రకాల తప్పులుంటే, ఇలాంటి అమ్మాయి అయితే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. స్వార్థంగా ఎన్నన్నా చెయ్యొచ్చు అన్న స్వార్థంతో నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా? పిచ్చి నీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. మొండితనం ఏంటి? ఇప్పుడు దాకా మేము చెప్పాయి నీ తప్పులేనా? ఇన్ని రోజులు ఇట్లా లేను మేడం, ఆ పిల్ల తయారు చేసింది. ఏం తయారు చేసింది ఆ పిల్ల? నీతో కాపురం ఎంత ఉంది? నువ్వు కదా అలాంటి అమ్మాయి కావాలని తెచ్చుకున్నావు. కావాలని తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరు? ఆ అమ్మాయి అంతే. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా లేదా? నేను చేయనంటలేను కదా మేడం. మరి నోరు మూసుకో. ఎట్లానే ఉండాలి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా ఉన్నాయంటే మళ్ళీ అన్ని మాట్లాడేస్తున్నావు కదా అక్కడ. ఏమంటున్నా మేడం? నేను అన్న మాటలు నాకు చెప్పండి. నువ్వు ఇంతవరకు సరిగ్గా ఏ పని చేయలే,
ఈ ఇంట్లో ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోవాలా? మీరే కదా మేడం టమాటాల బండి వదిలేయమన్నారు, జాబ్ చూసుకున్నా. జాబ్ ఏమో మా అక్క గురించి అని నేను ఊరికి పోతే అది పోయింది. మరి వచ్చిన తర్వాత అమ్మాయి కాపురానికి వచ్చినాక నువ్వేదో పని చేయాలి కదా. ఏ జాబ్ చూసుకోవాలి మేడం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.